హలో ఫ్రెండ్స్. ఇక్కడ నేను బేస్డ్ ఆన్ ద సపోర్ట్ ఏంటంటే బిట్‌కాయిన్ ఆప్షన్స్ అనేది షార్ట్ చేశాను. సో, ఇక్కడ నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. సో, ప్రాబబ్లీ ఈ పైకి అంటే 1,11,245 ఉంది కదా! 220 దాకా అప్రాక్సిమేట్‌గా అది అప్రాక్సిమేట్ టార్గెట్ అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది కిందకొచ్చిందంటే ఈ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆప్షన్స్ నేను 20 లాట్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది 403లో షార్ట్ చేసి 434లో ట్రేడ్ అవుతుంది. అయితే నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు. సో, ఇక్కడ చూడండి బ్రాకెట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. దాని మీద క్లిక్ చేసి పైన లిమిట్ అనేది ఉంది. ఇక్కడ టార్గెట్ వచ్చేసరికి మనం ఫర్ ఎగ్జాంపుల్ 403లో మనం సెల్ చేసాం కాబట్టి 200 దాకా అంటే కిందకి వెళ్తే మనకు ప్రాఫిట్ ₹200. ఇక్కడ వచ్చేసరికి మనకేంటంటే లిమిట్ ప్రైస్ అనమాట ఇది. ఓకే. ఇది ట్రిగ్గర్ ప్రైస్ అనేది మనం ఎంటర్ చేసాం 200. 221 ఆ ప్రైస్‌లో ఏంటంటే మనం ఎగ్జిట్ అవుతాం. లేదు ఇంకొంచెం దాన్ని మనం తగ్గించుకోవాలంటే కూడా 210 అనేది పెట్టాను నేను. ప్రస్తుతానికి టార్గెట్ పెట్టాను. టార్గెట్ పెడితే ఎన్ని పాయింట్లు అంటే మనకు ఎంత ప్రాఫిట్ వస్తదనేది ఇక్కడ చూపిస్తుంది. $3.85 అనేది ప్రాఫిట్ టార్గెట్ పెట్టామనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు స్టాప్ లాస్ అనేది పెడదాం. మనకి యాక్చువల్‌గా ఆప్షన్ చార్ట్ మీద 470 అనేది మనకి మంచి ఇంపార్టెంట్ స్వింగ్ అనమాట. సో, అందుకని నేను ఇక్కడ స్టాప్ లాస్ అనేది 470 లిమిట్ ప్రైస్ 491 అనమాట. సో, దీన్ని కూడా మనం కావాలంటే కొంచెం తగ్గించుకుందాం. సో, ఇది సింపుల్‌గా ఏంటంటే 481కి వచ్చిందనుకోండి మనం ఏమిటంటే స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోయినట్టు ఈ ట్రేడ్‌లో. ఇక్కడ రిస్క్ రివార్డ్ స్టాప్ లాస్ పిఎన్ఎల్ ఏమో $1.56 ఉంది. టార్గెట్ వచ్చేసరికి $3.85 అనేది కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసేసాను. సో, ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. సో, ఇక్కడ చూడండి స్టాప్ ఆర్డర్‌లో మనకి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. పైన ఆర్డర్స్ కాకుండా స్టాప్ ఆర్డర్స్ ఉంది. టార్గెట్ పెట్టాం, స్టాప్ లాస్ పెట్టాం. సో, ఇవి పొజిషన్స్. అయితే ఇప్పుడు నేను ఒకసారి టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ చార్ట్ మీద చూద్దాం ఎక్కడ మనం ప్లేస్ చేసాం అనేది. నేను దీని మీద క్లిక్ చేశాను. చేసి చార్ట్ అనే దాని మీద ఓపెన్ చేస్తే ఇది మన స్టాప్ లాస్ అనమాట. మన టార్గెట్ వచ్చేసరికి ఇది కింద 200 అనేది మన టార్గెట్, పైన 470 అనేది మన స్టాప్ లాస్. ఒకవేళ స్టాక్ అనేది 470 దాకా వెళ్ళిపోయింది అనుకోండి అంటే ఆప్షను ప్రీమియం మన స్టాప్ లాస్ సెట్ అయిపోతుంది. ఒకవేళ కిందకు వచ్చిందంటే మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది అనమాట. సో, ఈ విధంగా మనం స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఒకటేసారి దిస్ ఈజ్ కాల్డ్ బ్రాకెట్ ఆర్డర్ అనమాట. బ్రాకెట్ ఆర్డర్ కూడా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇది ఒక చిన్న అప్డేట్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.